నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి వైశాఖ మాసంలో మరో విశిష్టమైన రోజు, నరసింహావతారంలో విష్ణుమూర్తి జన్మించి ప్రహ్లాదుడికి దిశానిర్దేశం చేసి ఆ మంచి తనకి ఒక దారిని చూపించిన మహోన్నతమైన రోజు నరసింహ జయంతి. ఇది వైశాఖ మాసంలో ఏ రోజు దీన్ని తీసుకోవాలి, ఏ రోజు పాటిస్తే మంచిదే, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్నృసింహే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ పృష్టాదివృష్టిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరవే గురవే నమస్తే నమస్తే నమః. నృసింహావతారం. నృసింహావతారము ఒక విలక్షణమైనటువంటి ఒక అవతారం. తల్లి అవతారాల్లో, దశావతారాల్లో విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఉన్నాయి. దానిలో మనకు దశావతారాలే మనకు తెలుసు, కానీ విష్ణుమూర్తి వచ్చిన అవతారాలు చాలా ఉన్నాయి. మనకు భాగవతంలో చదివితే తెలుస్తుంది. అయితే ఈ నృసింహావతారం ఒక విశిష్టమైనటువంటి ఒక అవతారం. సగం శరీరము మానవుడు, సగం శరీరం సింహము. అందుగురించి విశిష్టమైన. ఒకసారి వైకుంఠ నగరంలో విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు అనే వాళ్ళు ఉండేవారు. అక్కడికి బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మగా సృష్టికర్తగా పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటి సృష్టించినటువంటి వారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. సనక సనందన సనత్కుమార సనత్సుజాత నలుగురు. ఈ నలుగురు కూడా విష్ణు మనకు అడ్డు లేదు. ఎప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల పిల్లలే. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు వాళ్ళకి అంతకంటే ఎక్కువ వయసు రాదు. అదే వయసులో ఉంటారు, నగ్నంగా ఉంటారు. మనకు అంతకంటే ఎక్కువ వయసు ఉండదు. 5 సంవత్సరాల పిల్లవాళ్ళే. వీళ్ళు 5 సంవత్సరాల పిల్లలు విష్ణుమూర్తి మనకు అడ్డు లేదు, అంతఃపురంలోకైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఆనాడు వీళ్ళు సనక సనందనాదులు విష్ణుమూర్తిని దర్శించుకుందామని వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులు జయ విజయులు అడ్డగించారు. కర్మం ఊడింది వాళ్ళకు, విష్ణుమాయ కప్పేసింది. వచ్చి వెళ్ళొద్దంటప్పటికీ మాకు అడ్డగిస్తావా అన్నారు. వెళ్ళడానికి వీళ్ళేదు, స్వామివారి అంతఃపురంలో ఉన్నారన్నారు. ఏకాంత మందిరంలో అంతఃపురం ఉన్నారు, వెళ్ళడానికి వీళ్ళు కోపం వచ్చి సనకనందాలు మీరు భూమి మీద పుట్టుదురు కాక అని చెప్పి చెప్పించాడు. అప్పుడు వీళ్ళు భయపడ్డారు, వెళ్ళిపోయినారు. వాళ్ళు విష్ణుమూర్తి యొక్క పాదాలు పట్టుకున్నారు. నాకు అంతా తెలుసయ్యా, అన్నీ చూస్తూనే ఉన్నాను, మీరు అడ్డగించారు, చేశారు, అది ఒక విష్ణుమాయ మీకు తప్పింది. మీకు ఈ శాపాన్ని తప్పించడానికి మాత్రం వీల్లేదు, నా నుంచి కాదు. కానీ మీకు ఒక ఉపాయం చెప్తాన్నాడు విష్ణుమూర్తి. ఏంటన్నారు? 7 జన్మలు నా భక్తులే పుడతారా, 7 జన్మల తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు, జయ విజయులుగా వస్తారు. లేదా నాకు శత్రువులై 3 జన్మలు ఎత్తుతారా? ఏదన్నా ఒకటి కోరుకోండి, ఆ విధంగా అవుతుంది. జయ విజయులు కొద్దిసేపు ఆలోచించారు. 7 జన్మలు మనం పుణ్యం చేసినా కొద్ది జన్మలు పెరుగుతుంటాయి, కానీ తగ్గైగా. ఆమె చేతిలో చావం కదా, మోక్ష సామ్రాజ్యం రాదు కదా అని చెప్పి ఉన్నారు. మాకు 3 జన్మలు, నీ శత్రువులుగా మేము 3 జన్మలే జన్మిస్తామన్నారు. తదాస్తన్నారు తెలివిగా. అందుకే వరం కోరుకునేటప్పుడుగా తెలివిగా కోరుకోవాలి, చేయాలి. అలా 3 జన్మలే మాకు కావాలన్నారు. 3 జన్మలు ఇచ్చాడు. ఆ 3 జన్మలలో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. కశ్యపుని యొక్క కుమారులైన దితి యొక్క గర్భంలో, దితి అదితి అని ఇద్దరు అతని భార్యలు. చాలామంది భార్యలు ఉన్నారు, అందులో దితి అదితి. దితి యొక్క గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు రాక్షసులు, అదితి యొక్క గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. అయితే దితి యొక్క గర్భంలో దైత్యులు పుట్టారు కదా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. హిరణ్యాక్షుడు వేదాలను ఎత్తుకపోయి సముద్రంలో దాక్కుంటే స్వామి వరాహమూర్తి అయి ఆ వేదాలను మత్స్యావతారము, వేదాలను తీసుకురావడము, వరాహమూర్తిగా అవతారం ఎత్తి భూమిని పైకి తీసుకురావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. అతన్ని విష్ణుమూర్తి వరాహమూర్తి యొక్క అవతారంలో విష్ణుమూర్తి అతన్ని సంహరించేశాడు. హిరణ్యాక్షుడు పోయినాడు. మా అన్నను చంపావు కదా, హిరణ్యాక్షుడు పెద్దవాడు, మా అన్నను చంపావు కదా అనే కోపం చేత ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తి మీద పగబట్టాడు. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి చంపుతున్నాడు కాబట్టి అతన్ని చంపడాలి, అతన్ని చంపాలంటే నేను శక్తి సంపాదించుకోవాలి అని చెప్పి ఘోరమైన తపస్సులు చేశాడు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, శివుడు ప్రత్యక్షమవుతాడు. విష్ణుమూర్తి తొందరగా ప్రత్యక్షం కాడు. ఎప్పుడు శృంగార పురుషుడు కదా, లక్ష్మీదేవి ఎమ్ముడు కూర్చుంటాడు. లోక కళ్యాణార్థం. ఒక కళ్యాణార్థం. ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉండి ప్రపంచాన్ని చూస్తుంటాడు, నవ్వుతుంటాడు. అమ్మవారు పాదవృత్తితో ఇతని యొక్క సేదలు తీరుస్తూ ఉంటుంది. శివుడు అలా కాదే, శిల్పం ఎత్తాడు వాడు. శివుడు భిక్షం ఎత్తుకుంటూ బోర్లాన్ని తిరుగుతాడు శివుడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి జపాల పట్టుకుంటుంది, సృష్టి కార్యక్రమం జరుగుతుంది. ఎవరు పిలిచి అయ్యా బ్రహ్మయ్య అని పిలవంగానే వచ్చేదురుగా నిలబడతాడు. అలా బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఏం కావాలి అంటే, నాకు దేనివల్ల మరణం ఉండొద్దు అన్నాడు. అదే అలా కోరుకుంటే బాగుండదు కదా, పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. కాబట్టి జాతస్యోహ ధ్రువోర్ మృత్యు, పుట్టిన ప్రతిదీ కూడా చావలసిందే. ఈ దృశ్యం తన్యస్తది, కంటికి కనిపించేటువంటిది ప్రతిదీ కూడా నశించవలసిందే. కాబట్టి నీ దేని వలన ఒక దాని వల్ల వరం కోరుకున్నాడు. వీడు బాగా ఆలోచించాడు. మంచి చదువుకున్న పండితుడు బాగా ఆలోచించి ఏం చేశాడంటే, ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు అయోనిజుడు తల్లి కడుపు నుంచి పుట్టకూడదు, మానవ రూపంగా ఉండకూడదు, చేప రూపంగా ఏ జంతువు రూపకంగా ఉండకూడదు, మానవ రూపంగా ఉండకూడదు, ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టకూడదు, భూమిలో నుంచి పుట్టకూడదు, ఆకాశంలో నుంచి పుట్టకూడదు. ఇలా అన్ని విపరీతమైన కోరిక కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తలాస్తాను ఇష్టం అయిపోయింది. ఇక వీనికి చావు ఎక్కడిది? తల్లి గర్భంలో నుంచి పుట్టిన వల్ల చావు లేదు, మానవుల వల్ల చావు లేదు, దేవతల వల్ల చావు లేదు, ఆకాశం నుంచి పుట్టిన వాళ్ళ వల్ల చావు లేదు. దేనివల్ల చావు? అది మానవుడు కావద్దు, జంతువు కావద్దు, మానవుడు కావద్దు, జంతువు కావద్దు, భూమిలోంచి పుట్టొద్దు, భూమి మీద చావద్దు, కింద పడేసి చంపొద్దు. ఓకే, ఇన్ని రకాల వరం కోరుకున్నాడు. తలాస్తన్నాడు, ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు జరిగింది. మళ్ళీ తపస్సు చేసుకుందాం. అప్పటికి లీలావతి, ఎవరు హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి. లీలావతి గర్భవతి. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు? తపస్సు చేసుకుందామని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. గర్భవతి లీలావతి ఇంట్లో ఒక్కతే ఉంది. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? వాడే పెద్ద రాక్షసుడు, వాడిని పుట్టినవాడు ఇంకా పెద్ద రాక్షసుడు కాడు, గర్భ విచ్ఛిన్నం చేయాలి, గర్భస్రావం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఇది నారద మహాముని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇంద్రుడిని అడ్డగించి, చంపడానికి వీల్లేదు, గర్భశిశుంచి బిడ్డకే ఇంత ముందే నువ్వు అలాంటి పనులు చేసి చాలా పాపాలు తెచ్చుకొని బ్రహ్మహత్య పాపాలు తెచ్చుకున్నావు, చంపకరా నాయన, అది జరుగుతుంది, లోక కళ్యాణమే జరుగుతుంది అని చెప్పాడు. ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు. నారదుడు ఇంద్రుని యొక్క దగ్గర నుంచి ఆమెను లాక్కపోతుంటే ఆమెను తీసుకెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుకొని గర్భవతిగా ఉన్నటువంటి యొక్క లీలావతికి వేదాంతం బోధన చేశాడు. దైవ భక్తిని బోధన చేస్తూ వచ్చాడు. అమ్మ విష్ణుమూర్తి ఇలా ఉంటాడు, ఇలా భజన చేయాలి, ఇలా పూజలు చేయాలి, ఇలా చేయాలి, అన్ని వేదాంతము భక్తి అంతా నూరిపోస్తున్నాడు. ఆమె నిద్రపోతూ ఉంటుంది రోజు చెప్తూ ఉంటే మధ్యాహ్నం పూట. కానీ అనేటువంటి ఒక శబ్దం వస్తుంది. మనం కథ చెప్తుంటే అంటాం కదా, ఈ శబ్దం వస్తుంది. నారదుడు ఒకనాడు చూశాడు. ఏంటి, ఆమె నిద్రపోయింది, గాఢ నిద్రలో ఉంది, కానీ శబ్దం వస్తుంది, కథ విన్నట్టుగా శబ్దం వస్తుంది అని ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. ఓహో, వినరా నాయన, నీతోటి లోకమంతా కూడా కావాలి అని చెప్పి మొత్తం జ్ఞానాన్నంతా బోధించేశాడు ఆ గర్భస్థ శిశువుకు నారదుడు. ఓకే, ఇందులో హిమాలయ పర్వతాల నుంచి వచ్చాడు. నారదా, మంచి పని చేశావయ్యా, ఇంద్రుడి నుంచి రక్షించావు నా భార్య అని చెప్పి నారదుని మెచ్చుకున్నాడు. కానీ ఈ వేదాంతం బోధించాడనే విషయం వీడికి తెలియదు. ఓకే, తీసుకెళ్ళాడు. పుట్టాడు. అతనికి ప్రహ్లాదుడు అని చెప్పి తండ్రే నామకరణం చేశాడు. ప్రహ్లాదుడు పుట్టి పెరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి నారాయణ నారాయణ నారాయణ. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసు వచ్చింది. ఉపనయనం చేశాడు. విద్యాకులానికి పంపించాడు. విద్యలు చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటాడు? చదువంతా వచ్చింది, నారదుడే బోధించేశాడు విద్య అంతా. చిన్నతనం నుంచి కూడా ప్రహ్లాదుని యొక్క గుణం ఏంటంటే, దారెంబడి వెళ్తుంటే ఒక స్త్రీ అడ్డం వచ్చిందంటే పక్కకు తిరిగి పక్కకు పోయేవాడు, ఆ స్త్రీకి దారి ఇచ్చేవాడు. పంచాబ్దముల వాడు బాలుడు ఇంటికి కాలేడు. 5 సంవత్సరాల పిల్లగానికి ఆ స్త్రీ తల్లిలాగే కనబడుతుంది, కానీ ఒక సౌందర్యవతిలాగా కనబడదు కదా. అయినా ఆ వయసులో అమ్మ ఇలా వెళ్ళండి, నేను ఇలా వెళ్తాను, అంత నెమ్మదైన మనసుతో తిరిగేవాడు. చండమార్కులైనటువంటి గురువుల దగ్గర పంపించాడు విద్య నేర్చుకోవడానికి ప్రహ్లాదుని. హిరణ్యకశిపుడు విద్య నేర్చుకున్నాడు. అతను చెప్పినవి ఇతనికి వస్తున్నాయి, ఎప్పుడో వచ్చేసాయి అన్నీ కూడా. ఇంతసేపటికి నారాయణ 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 నారాయణ.
శివశివాని నేర్పించమని చండమారుకులను తిట్టాడు. ఆ శివశివ అనమంటే నారాయణ అంటాడు ఈయన. శివశివ అనడు అన్నాడు. అన్నాడు కోపం వచ్చింది. నాన్న ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు. తండ్రి కదా దగ్గర తీసుకొని తొడ మీద కూర్చొని పెట్టుకొని ప్రాలాల చదువుతున్నావంటే మంచిగా చదువుతున్నా నాన్న. ఎంతవరకు చదువుకున్నావంటే చదివిచి అన్ని విద్యలు చదువులలో మర్మమెల్ల చదివిచి తండ్రి అన్నాడు. నాన్న ఈ చదువు ఆ చదువు చదువులో ఉన్నటువంటి ఒక జ్ఞానం అంతా కూడా నేర్చేసుకున్నాను, నాకు ఈ చదివేమని అని మొత్తం విద్య వచ్చేసింది నాకు అన్నాడు. ఇంత చిన్న బాలు పంచాబ్దముల వాడు బాలుడు ఇంచుగా కాడలేడు తరికించదు అని చెప్పి 5 సంవత్సరాల పిల్లవాడు ప్రపంచం మొత్తాన్ని కూడా నాకు తెలుసని మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. నారాయణ నారాయణ అంటాడు. తండ్రికి ఏమో కోపం. హిరణ్యకశిపునికి ఏమో నారాయణ శివ శివ అనరా అంటే శివశివాని వీడనడు, నారాయణ అని చెప్పి ఆడనడు చేశాడు. నారాయణ నారాయణ అనకురా నారాయణ అనకురా అని చెప్పి అనుకుంటూనే హిరణ్యకశిపుడు నారాయణ నామ స్మరణ చేస్తున్నాడు. శత్రువు యొక్క స్మరణ చేస్తున్నాడు. నువ్వు నారాయణ అనకు, నువ్వు నారాయణ అనకు. ప్రాణాలు అంటున్నాడో లేదో తెలియదు కానీ అతను మాత్రం నారాయణ అని చెప్పి అనుకొని నారాయణ స్మరణ చేస్తున్నాడు. ఇదే మనకు రామాయణంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలా జరిగింది. జరిగిన తర్వాత ఒకనాడు పరీక్ష పెట్టాడు. నానా నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవాడవు, బంతులు ఆడుకునేటువంటి వాడవు, నువ్వు నారాయణ నారాయణ అనేది ఎప్పుడు జపం చేస్తున్నావురా, ఎప్పుడు పలుకుతున్నావురా ప్రాణాలు అన్నాడు. నానా సమయం ఎందుకు లేదు, సమయం వృధా పోతుంది అన్నాడు. ఎప్పుడు అంటావురా నువ్వు నారాయణ అని? ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవాలి, ఇక్కడ ఆటలు ఆడుకుంటావు, చీకటి అవుతుంది పడుకుంటావు, ఎప్పుడు అంటున్నాను అంటే అప్పుడు అంటాడమ్మా. నా గుండెకు తాకినటువంటి ఒక పద్యం ఇది. పోతనామాతుడు రాసినట్టు. పానీయంబులు ద్రావుచున్ కురుచుచున్ హాసలీలా నిగ్రాదులు చేయుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగలి చింతామృత స్వారణంబు చేయు. నీళ్లు తాగేటప్పుడు నారాయణ అంట, గుట్క వేసేటప్పుడు నారాయణ అంట, అన్నం కలిపేటప్పుడు నారాయణ అంట, ముద్ద పెట్టుకునేటప్పుడు నారాయణ అంట, ఆడుకునేటప్పుడు బాలు వేసేటప్పుడు నారాయణ అంట, బాటుతో కొట్టేటప్పుడు నారాయణ అంట, పరుగులు తీసేటప్పుడు నేను నారాయణ అని అననటువంటి ఒక సమయం ఏదో చెప్పు తండ్రి అని అడిగాడు. ఓకే. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా భగవంతుని యొక్క స్మరణ చేసుకోవచ్చు అని చెప్పి మనకి పద్యం చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే మనస్సులో మాత్రం స్మరణ జరుగుతుండాలి. గాలి పీల్చినప్పుడు నారాయణ, గాలి వదిలిపెట్టినప్పుడు నారాయణ. ఇలా చివరికి ఇలా కోపం వచ్చేసింది. ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు ప్రహ్లాదుని కన్న తండ్రి. కానీ విష్ణుమూర్తి రక్షిస్తూ వచ్చాడు. చివరకు కోపం వచ్చింది. ఎక్కడున్నారా నీ దేవుడు అన్నాడు. నీ నారాయణమూర్తి ఎక్కడున్నారా అన్నాడు. ఇక్కడున్నాడా అన్నాడు. ఇందుగలడందు లేదని సందేహములు చెక్కిరి సరిపోవకతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు వాడు అన్నాడు. ఇక్కడక్కడ అంటే ఆయన ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాడు మా నారాయణమూర్తి అన్నాడు ప్రహ్లాదు. ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడు. స్తంభాన్ని కొట్టాడు. అందులో నుంచి నరసింహస్వామి సగం శరీరము మానవ రూపము, సగం శరీరము సింహ రూపంతో ఒక విశిష్టమైన రూపంతో ఆవిర్భవించాడు స్తంభంలో నుంచి స్వామివారు. వచ్చి వాడి కింద మంచుతో చావనన్నాడు, జంతువుతో చావనన్నాడు. ఇక్కడ మంచి కాదు, జంతువు కాదు, ఏది కాదు. భూమిలో నుంచి పుట్టలేదు, ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టలేదు, ఒక స్తంభంలో నుంచి పుట్టాడు. వరం కోరుకున్న వరానికి అంత వ్యతిరేకం. ఇంకోటి భూమి మీద చావనన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వాడిని భూమి మీద పడకుండానే తీసుకొని ఆ నరసింహస్వామి తన తొడల మీద పెట్టుకొని కడుపు చీల్చి చంపాడు. అలా చనిపోయినాడు విష్ణు. అయితే ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు, అంటే రేపు 10వ తారీఖు నాడు నరసింహ జయంతి. కొందరు వైష్ణవులు 11వ తారీఖు నాడు కూడా చేసుకుంటున్నారు. మే 10వ తారీఖు నాడు కానీ 11వ తారీఖు నాడు నృసింహ జయంతి. ఈ నృసింహ జయంతి నాడు ఆ స్వామివారికి నరసింహస్వామికి మంచిగా పూజ చేసుకొని వడపప్పు, పాయసము, పలహారాలు నైవేద్యం పెట్టి స్వామివారికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అందులో జగద్గురు శంకరాచార్యులు చెప్పినటువంటి ఒక నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఉంది. అది కనుక మనం చదువుకున్నట్టయితే ఆ స్వామివారు మనను బిగ్గరగా కాగిలించుకొని తన బిడ్డలాగా మనను కాపాడతారని చెప్పి ఈ నృసింహ జయంతమ్మ. ఆ రోజు అందరూ కూడా ఆ నరసింహస్వామికి పూజ చేసుకుని స్వామివారికి అనుకుంటే, అయితే నరసింహస్వామి పూజ చేయటం ఏంటంటే శ్రీమన్ నృసింహవే గరుడధ్వజాయ తాపత్రియోపశమనాయ ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికాలనేటువంటి ఒక రోగాలన్నీ కూడా పోతాయి, రచించిన పాపాలు. కృష్ణాది వృష్టిక జలాగ్ని ఆకలి దప్పులు లేకుండా తగ్గిపోతాయి.
ఓకే. విషసర్పాలు ఘోర ప్రయోగాలు చేస్తుంటారు, చేతవడలు దయ్యాలు భూతాలనేమో ప్రయోగాలన్నీ చేస్తున్నారు, అటువంటి కూడా నరసింహస్వామిని పూజ చేసుకోవడం వల్ల పారిపోతాయి. కాబట్టి ఆ రోజు ఇవన్నీ స్వామివారికి పూజ చేసుకొని నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి దాన్ని చదువుకున్నట్టయితే సుఖము, సంతోషము, ఆయుష్యము, ఆరోగ్యము, సౌభాగ్యము అన్నీ కూడా కలుగుతాయి తల్లి. ఇది శుభం.